గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు జూలై 2026 నుండి 18వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం గోచారం చూసుకున్నట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు అయితే కనుక ఈ వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుంది. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏం పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారు, సహనం కలిగి ఉంటారు. ఓర్పు సహనంతో ప్రతి వ్యక్తితోటి కూడా చాలా సంతోషంగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. అలాగే అందరినీ కూడా మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చురుకుతనం పెరుగుతుంది. ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయాలన్న తపన పెరుగుతుంది. పని చేసేటప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకంతో పాటుగా ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త వ్యక్తుల్ని ఆకర్షించుకోగలుగుతారు, కొత్త వ్యక్తులతో కలవగలుగుతారు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు, కొత్త ప్రాంతాలు తిరగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మీకు రానటువంటి విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కొన్ని రకాల కొత్త కొత్త స్కిల్స్ అన్ని నేర్చుకునే అవకాశాలు కూడా కనపడతాయి. తెలివితేటలు, మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని, భావాలని, ప్రేమానురాగాలని ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి పంచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. స్నేహితులతో విందు వినోదాలకు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ వారం ముఖ్యంగా. అలాగే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి. ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టుబడులు పెడితే వృద్ధి అవుతాయి, ఇలాంటి విషయాల్లో చక్కగా ఆరితేరతారు. అయితే షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టి వాళ్ళు 1కి 10 సార్లు జాతకాన్ని కూడా చూపించుకోండి. ఎందుకంటే జాతకాల్లో గ్రహాలు బలంగా లేకపోయినా, దశలు సరిగ్గా లేకపోయినా నష్టపోతూ ఉంటారు. వీరే కాదు, ఎవరైనా సరే. అందుకనే మాకు ఫోన్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే పంపిస్తే మేము జాతకం చూసి చెప్తూ ఉంటాం. తద్వారా రాబోయే రోజుల్లో నష్టాలు లేకుండా లాభాలు, ప్రతి పనిలోనూ విజయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాతకం ఒకసారి పరిశీలన చేయించుకోండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యల నుంచి, ఉద్యోగ గండాల నుంచి బయటపడతారు. అక్కడ స్థిర నివాసానికి కానీ, గృహం కొనడానికి కానీ చక్కని యోగ్యతలు కనపడుతున్నాయి. ఆగిపోయిన విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. వీసా ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా గండాలు, ఇబ్బందులు, సమస్యలు తొలగి వివాహ ప్రయత్నాలు ఎదరికి వెళతాయని చెప్పొచ్చు. ఊగిసలాడుతూ లేదా తర్వాత చెబుతామే అన్న వివాహాల సంబంధాలు కూడా ఎదరికి వెళితే మళ్ళీ ఎదరికి పని అవుతుంది మీకు. అలాగే పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ కెరీర్కి సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య శారీరక కలయికలు, ప్రేమానురాగ ఆప్యాయతలు, మిస్అండర్స్టాండింగ్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు కూడా కలిసి సంతోషంగా కాలం గడపడానికి, కొత్తగా జీవించడానికి, ఆనందంగా సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకునే ప్రయత్నాలు కనపడుతున్నాయి. చక్కని ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారని చెప్పొచ్చు. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పొచ్చు. మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి, ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సమన్వయం ఏర్పడుతుంది. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటారు. బాధ, మనసులో ఉండే కష్ట సుఖాలు ఒకళ్ళొకళ్ళు పంచుకునే ప్రయత్నం చేసి చక్కగా అద్భుతమైనటువంటి స్థాయికి వెళతారు. అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా దానివల్ల వచ్చేటటువంటి సమస్యలను ఈ వారం చాలా అధికంగా ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రుణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక కోర్టు వివాదాల జోలికి కానీ, పోలీస్ కేసుల జోలికి కానీ, ఆస్తి వివాదాల జోలికి కానీ అస్సలు వెళ్ళకండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, వీటి వల్ల ప్రమాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి శ్రద్ధ తీసుకోండి. వ్యాయామం చేద్దామన్నా కుదరకపోవడము, వ్యాయామాలు చేసేటప్పుడు అలసట రావడము, లేదా కొన్ని రకాల నిస్సత్తువులు రావడాలు, లేదా శారీరకపరమైనటువంటి రుగ్మతలు వేధించడాలు, ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సమయానికి తినడము, సమయానికి నిద్రపోవడము, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడము, మెడిటేషన్ చేయడము లాంటివి మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరించడం, ఎదుటివారిని ఆకట్టుకోవడం, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడం, మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు ఇతరులతో పంచుకోవడానికి మాత్రం చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలని చక్కగా అందిపుచ్చుకుని మీరు అనుకున్నటువంటి పనులన్నీ సఫాల్లో పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి రుణాలని తీర్చడానికి, అలాగే కొత్తగా ఏదైనా అప్పు చేసి వ్యాపారాలు పెట్టాలన్నా, ఇల్లు కొనాలనుకున్నా, వాహనాలు కొనాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా అనుకూలతలు కనపడుతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు దాచే అవకాశాలు ఉన్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఇన్సూరెన్సులు కానీ, పాలసీలు కానీ కట్టే అవకాశాలు ఈ వారం చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండేటటువంటి పెద్దల వల్ల మీకు అద్భుతమైనటువంటి సౌఖ్యము, ఆనందము, సంతోషము కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. మీ మాట తీరులో చక్కని మార్పు వస్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఏదైనా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, క్రమశిక్షణతో ఉండడానికి, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు. స్త్రీలు ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాగా బాధ్యతగా పట్టించుకోగలుగుతారు. ఇంట్లో ఉండే వివాదాలన్నీ పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే కనుక చదువు యొక్క విలువ తెలియడమే కాదు, భవిష్యత్తుని అంచనా వేసుకోగలుగుతారు, బాగా చదువుకోగలుగుతారు. ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. దుబారా ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం మీకు చాలా బాగుంటుంది. ఇక విద్యార్థులు కూడా కొత్త విద్యల పట్ల ఆసక్తి, ఎలక్ట్రిక్స్ తర్వాత ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రయోగాలు చేయడంలో ముందుంటారని చెప్పొచ్చు. కాలేజీలో చక్కగా పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. అలాగే తోటి విద్యార్థులతోటి కలిసి చదువుకోవడానికి కూడా అనుకూలంగా కనపడుతోంది. ప్రేమ కలాపాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయంలో కొంతమంది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్త్రీ పురుషుల మధ్య ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతోంది. ఉద్యోగపరంగా లాభాలు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే స్త్రీలు కూడా గృహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి, అలాగే భవిష్యత్తు గురించి ఆలోచనలు, కుటుంబం గురించి ఆలోచనలు, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడడం, అందం పట్ల వ్యామోహంతో పాటుగా చేసే పనిని ఇష్టంగా చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసే చోట కూడా మీ చేసే పనికి అందరూ మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా వ్యాపారం సంతృప్తికరంగా సాగే పరిస్థితులు కనపడుతూ ఉన్నా చిన్న మొండిబాకాయలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా వ్యాపారాల ద్వారా కూడా బాగా కష్టపడతారు, శ్రమిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు, కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందడానికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఇంట్లో దేవతారాధన చేసుకోవడము, ఆలయ దర్శనాలు చేసుకున్నట్లయితే ఈ వారం అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.